హాయ్ అండి అందరికీ. టెట్కి సంబంధించి త్రీ పేపర్స్ ఓల్డ్ ప్రీవియస్ పేపర్స్ 2022వి మనము ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈరోజు మనం ఇంగ్లీష్కి సంబంధించి ప్రాక్టీస్ చేద్దాం. కొంచెం వివరంతో చూసుకుందాం. అంటే ఏ ఏరియాస్ నుంచి బిట్స్ అనేవి వస్తున్నాయి అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ డాష్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇలా ఉంది కదండి. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇలా ఇచ్చారు. అంటే ఇది మనకి ఏ టెన్స్ అక్కడ సరైన వెబ్ ఫామ్ని ఫిల్ చేయమంటున్నారు. అప్పుడు మనకి అది ఏ టెన్స్లో ఉందనేది మనం ముందుగా చూడాలి. వెబ్ ఫామ్ అనేది ఫిల్ చేయాలంటే మనకి ఇది టెన్సెస్కి సంబంధించిన బిట్ ఏ టెన్స్లో ఉందో చూడాలి. అది ఏ టెన్స్లో ఉందండి ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే ఇది మనకి సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్లో ఉందన్నమాట. సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు మనకి ఏమొస్తుందండి? సింపుల్ ప్రెజెంట్లో మనకి వర్బ్ ఫామ్స్ ఎలాంటివి వస్తాయి? ఈజ్ వస్తుందన్నమాట. సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈజ్ వస్తుంది. స్టాటిస్టిక్స్ అనేటటువంటిది వర్డ్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈజ్ అనేది వస్తుందన్నమాట. ఇది సింగులర్ కాబట్టి. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ బిట్ నోబాడీ ఫోన్డ్ డాష్ ఇది మనకి క్వశ్చన్ ట్యాగ్ ఫిల్ చేయమంటున్నారు. నోబాడీ ఫోన్ డాష్ మనకి నోబాడీ కానీ ఎనీబాడీ సంబాడీ ఇలాంటివి ఏవి వచ్చినా కానీ మనం ఏం తీసుకోవాలి? అక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది డిడ్ అనేది తీసుకోవాలి. డిడ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ సబ్జెక్ట్కి దేనిగా మార్చాలి? సబ్జెక్టు ఏమొస్తుంది అనేది దాని యొక్క ప్రొనౌన్ అనేది తీసుకోవాలి. అంటే ప్రొనౌన్ ఇక్కడ నోబాడీ సంబాడీ ఇలాంటివి ఎనీబాడీ వచ్చిందనుకోండి, ఎక్కువ మందికి సంబంధించింది కాబట్టి మనకి ఏమొస్తుంది? దే అనేటటువంటిది వస్తుందన్నమాట. సో డిడ్ దే ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి మనం క్వశ్చన్ మార్క్ అనేది యాడ్ చేసుకోవాలి. అర్థమైందండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్? డిడ్ దే అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నోబాడీ ఎనీబాడీ సంబాడీ ఏది వచ్చినా కానీ మనకి అక్కడ డిడ్ దే అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్ హీ షెడ్ ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్ అక్కడ అతను ఏం చెప్తున్నాడు? వాటర్ ఇమ్మని చెప్పేసి చెప్తున్నాడు. ఎంతమందికి? ఎక్కువ మందికి. అజ్ అని చెప్పేసి ఎక్కువ మందికి చెప్తున్నాడు అనమాట. ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్ అని. అయితే ఇది మనకి రిపోర్టెడ్ స్పీచ్లోనికి మార్చమంటున్నారు. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఇది ప్లీజ్ అనేటటువంటి కీవర్డ్ ఉంది కాబట్టి ఇది మనకి ఇంపేరిటివ్ సెంటెన్స్లో మనకి ఏమొస్తుంది? కంజంక్షన్గా ఏమొస్తుందండి? కంజంక్షన్ ఈ సెడ్కి బదులుగా కంజంక్షన్ అనేది ఏమొస్తుంది? రిక్వెస్టెడ్ టు లేదా ఆస్క్డ్ టు అనేటటువంటి కంజంక్షన్ వస్తుంది. మనకి ఇక్కడ రిక్వెస్టెడ్ టు ఆస్క్డ్ టు అని 3 దాంట్లో ఉంది. ఈ 4th దాంట్ది మనం తీసుకోవద్దు. రిక్వెస్టెడ్ టు ఆస్క్డ్ టు అనే దాంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ ప్లీజ్ అనేటటువంటిది వచ్చింది కాబట్టి రిక్వెస్టెడ్ టు వస్తుంది. సో ఆస్క్డ్ టు కట్ చేయండి. ఈ రిక్వెస్టెడ్ టులో ఈ రెండింటిలో మనం చూద్దాం. ఈ అజ్ని మార్చాలన్నమాట. అజ్ ఏమవుతుంది మనకి? అజ్ అనేది దెమ్ అవుతుంది అనమాట. ఎక్కువ మందికి సంబంధించింది కాబట్టి దెమ్ అవుతుంది. అజ్ అనేది దెమ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూస్ ద యాడ్వర్బ్ దట్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి ఏది యూజ్ చేయము అని అడుగుతున్నారు. మనకి పర్ఫెక్ట్ టెన్స్లో మనకి యూజ్ చేసేవి జస్ట్ ఆల్రెడీ ఇవి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసేటటువంటివి 3 కీవర్డ్స్ యూజ్ చేస్తాం. ఈ టుమారో అనేది ఎందుకు యూజ్ చేయము చెప్పండి? మనకి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఏది యూజ్ చేయము? నాట్ యూజ్డ్ అని అడిగాడు. ఎట్ ఆల్రెడీ జస్ట్ టుమారో ఆప్షన్స్ చదివితే కనుక మనకి టుమారో అనేది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. రేపు చేస్తాను ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుందా? అవ్వదు కదా. సో కానిది ఏది అని అనగానే మనకి ఇక్కడ సింపుల్గా కనిపిస్తుంది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. సో ఆప్షన్ అనేది ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ వన్ ఇట్స్ టైమ్ సి డాష్ టు బెడ్ ఇలా వచ్చింది. ఇట్స్ టైము యాజ్ ఇఫ్ చూడండి, యాజ్ దో యాజ్ ఇఫ్ ఇట్స్ టైము ఇవి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చేటటువంటి ఊహకు సంబంధించినవి అనమాట. ఇవి సింపుల్ ప్రెజెంట్లో యాజ్ ఇఫ్ యాజ్ దో ఇట్స్ టైము ఇలాంటివి వస్తాయి. సింపుల్ పాస్ట్ అనమాట. సింపుల్ పాస్ట్లో వస్తాయి యాజ్ ఇఫ్ యాజ్ దో ఇట్స్ టైము ఇవి. అయితే సింపుల్ పాస్ట్కి సంబంధించింది ఇందులో చూడండి ఏ వర్బ్ ఫామ్ అనేది ఉంది అనేది. హ్యాడ్ అనేటటువంటిది మన పర్ఫెక్ట్, విల్ అనేది ఫ్యూచర్, గోజ్ అనేది సింపుల్ అవుతుంది, ఈ వెంట్ అనేది పాస్ట్ టెన్స్, అందులోకి సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకేనండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇన్ ఇండియా
చూడండి ఇది మనకి ఆర్డర్‌లో ఉంది. దాన్ని మనకి కరెక్షన్ చేయమంటున్నారు. ఇన్ ఇండియా ఏ వెరీ లార్జ్ సెక్షన్ ఆఫ్ యంగ్ ఫీమేల్ ఫోర్స్ ఈజ్ డిప్లాయిడ్ ఎట్ డొమెస్టిక్ సర్వెంట్స్ అని మనకుంది. ఇన్ ఈ వర్డ్స్ అన్నింటిలో మనం అలా చూసుకుంటా పోతే ఇక్కడ ఈజ్ అనేటటువంటిది ఉంది. అసలు ఇదంతా కూడా మనకి సింపుల్ టెన్స్‌లోనే ఉందన్నమాట. సారీ, ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉంది. మనకి ఈ ఈ ఆన్సర్‌కొచ్చేసరికి ఇది మనకి పాస్ట్ టెన్స్‌లో కనిపిస్తుంది. సో, ఆన్సర్ అనేది ఎక్కడ ఎర్రర్ ఉంది అంటే, ఎర్రర్ అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలోనే ఉంది. డిప్లాయ్ ఎట్ అని రావాలి. డిప్లాయిడ్ ఎట్ అని వచ్చిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్. చూస్ ద సెంటెన్స్ దట్ కాంట్ ఎక్స్‌ప్రెస్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. చూడండి, ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ మనకి తెలుగులో ఉన్నాయండి ఇవి మనకి. బాధ్యత మరియు అవసరానికి సంబంధించింది. ఆబ్లిగేషన్ అండ్ నెసెసిటీ. నెసెసిటీ అంటే అవసరం, ఆబ్లిగేషన్ అంటే బాధ్యతకు సంబంధించింది. బాధ్యత మరియు నెసెసిటీకి సంబంధించిందనమాట. మనకి చూడండి, అనుమతినిచ్చేటటువంటి వాక్యాన్ని ఏమంటారు? అనుమతి సాధక వాక్యం అంటారు. అనుమతినిచ్చేటటువంటి వాక్యం అదే అనమాట ఇది. బాధ్యత లేదా నెసెసిటీ. నువ్వు ఆ పని చేయవచ్చు, నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు వెళ్ళవచ్చు, ఇలా మనం తెలుగులో చెప్పుకుంటాం కదా, అదే అనమాట ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గో దేర్ రైట్ వే. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. నెక్స్ట్ యూ మస్ట్ మీట్ హిమ్ వితౌట్ ఫెయిల్. నువ్వు తప్పకుండా, వితౌట్ ఫెయిల్ అంటే తప్పనిసరిగా చేయాలని, తప్పకుండా నువ్వు అతన్ని కలవాలి. యూ మీట్ హిమ్. నెక్స్ట్ యూ షుడ్ క్లీన్ ద ఓన్ బిఫోర్ అప్లయింగ్ ద అనాయింట్మెంట్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆయింట్మెంట్. దీని మీనింగ్ ఏంటంటే అప్లయింగ్ ద ఆయింట్మెంట్. చూడండి, నువ్వు తప్పనిసరిగా గాయానికి లేపనం అనేది పూసుకోవాలని. తప్పనిసరిగా కాదు, నువ్వు లేపనం వంటి వాటిని గాయానికి పూసుకోవాలని, తప్పనిసరిగా అని అయితే లేదు అక్కడ. అయితే నెక్స్ట్ యు మైట్ టాక్ టు హిమ్. యు మైట్ టాక్ టు హిమ్. నువ్వు అతనితో మాట్లాడవచ్చు. చూడండి, ఈ మైట్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది కదండి. ఈ ఆబ్లిగేషన్ నెసెసిటీ అనేది ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది అనమాట. ఎక్కువగా ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఫ్యూచర్ టెన్స్లోనే, మస్ట్, షుడ్, ఇవన్నీ ఫ్యూచర్ టెన్స్లోనే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది. అయితే ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. ఇక్కడ మీరు అతనితో మాట్లాడవచ్చు. ఇక్కడ ఇది మాత్రం అనుమతికి సంబంధించింది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, మై బ్రదర్ హాజ్ రిటర్న్ డాష్ హిజ్ వర్క్ ప్లేస్. చూడండి, మై బ్రదర్ హ్యాస్ రిటర్న్డ్ అంటే తిరిగి వచ్చేసాడు. ఎక్కడ నుండి? హిజ్ వర్క్ ప్లేస్, అతని యొక్క పనిచేస్తున్న ప్లేస్ నుంచి అతను తిరిగి వచ్చేసాడు. అయితే ఇక్కడ ఎక్కడి నుండో తిరిగి వచ్చేసాడు కదండి. ఎక్కడి నుండో తిరిగి వచ్చేసాడు. మనం ఎక్కడి నుంచో అని అనడానికి ఏమంటాము? ఫ్రమ్ అనేటటువంటిది వాడతాం కదా. నేను ఇక్కడ ఈరోజు శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్ళాను. ఫ్రమ్ నుంచి టు అంటాం. శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్ళాము. శ్రీకాకుళం ఫ్రమ్ శ్రీకాకుళం టు విజయవాడ అంటాము. అంటే ఫ్రమ్ అనేటటువంటిది వాడతాం. సో తను మై బ్రదర్ హాజ్ రిటర్న్డ్ తిరిగి వచ్చేసాడు. ఎక్కడి నుంచి అంటే హిజ్ వర్క్ ప్లేస్ నుంచి తిరిగి వచ్చేసాడు. అప్పుడు మనం ఏం వాడతాం? ఫ్రమ్ అనేటటువంటిదే వాడతాం. ఓకేనండి. నెక్స్ట్ వన్. She was unhappy or she was upset. She was unhappy and she was upset. ఇలా ఇవి మనకి 2 సెంటెన్సెస్. అందులోకి ఆర్ అనేటటువంటి కంజంక్షన్ ఉంది. కంజంక్షన్స్, లింకర్స్ మనకి ఎందులో వస్తాయి? ఎందులో నుండి వస్తాయి? కాంపౌండ్ సెంటెన్స్లో వస్తాయి అన్నమాట. కంజంక్షన్స్, లింకర్స్ మనకి కాంపౌండ్ సెంటెన్సెస్లో వస్తాయి. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక వాక్యమే. షీ వాజ్ అన్హ్యాపీ ఉందనుకోండి, అది సింపుల్ సెంటెన్స్. ఇంకా దానికి ఆర్ అనే కంజంక్షన్ పెట్టి షీ వాజ్ అప్సెట్ అని పెట్టారు, ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అర్థమైందండి. నెక్స్ట్ వన్. గోపి హ్యాడ్ లివ్డ్ ఇన్ ద విలేజ్ ఫర్ 20 years. డాష్ ద లోకల్స్ స్టిల్ కన్సిడర్డ్ హిమ్ అండ్ అవుట్సైడర్. చూడండి, గోపి హ్యాడ్ లివ్డ్ ఇన్ ఏ విలేజ్ ఫర్ 20 years నుంచి ఆ విలేజ్లోనే ఉంటున్నాడు. కానీ ద లోకలర్స్ మాత్రం స్టిల్ కన్సిడర్డ్ హిమ్ అండ్ అవుట్సైడర్. అంటే తను ఊరు బయట వాడిగానే వాళ్ళ లోకల్ విలేజర్స్ అందరూ కూడా చూస్తున్నారంట. అప్పుడు అక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ దో అంటే ఏంటంటే ద్వారా అని అర్థం. ఇక్కడ నెవర్తలెస్ అంటే అయినప్పటికీ, బికాజ్ అంటే అందువలన లేదా ఎందుకంటే అని వస్తుంది. బికాజ్ ఆఫ్ అని అంటాం కదా, ఎందువలన అనగా అని వస్తాం కదా, అలా. యాజ్ ఇఫ్ ఏంటంటే ఉన్నట్టుండి అనేటటువంటి అర్థం వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అయినప్పటికీ. చూడండి, నెవర్తలెస్ అంటే అయినప్పటికీ అని మీనింగ్ వస్తుంది. ఆన్సర్ 2 అవుతుంది అనమాట. తను 20 సంవత్సరాలుగా ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ విలేజర్స్ అవుట్ సైడ్ వారుగా చూస్తున్నారని. నెక్స్ట్ వన్. హీ వుడ్ హ్యావ్ పాస్డ్ హిజ్ ఎగ్జామ్
ఇక్కడ చూడండి. ఈ వుడ్ హ్యావ్ పాస్డ్ హిస్ ఎగ్జామ్. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే పాస్ట్ ఏమవుతుందంటే ఒకటి ఫ్యూచర్ టెన్స్‌లో వచ్చిందనుకోండి. ఫ్యూచర్ టెన్స్‌లో వచ్చి V2 వచ్చిందనుకోండి. ఫ్యూచర్ టెన్స్‌లో వచ్చి V2 వస్తే ఇక్కడ మనకి హ్యాడ్ వచ్చి ప్లస్ V3 వస్తుంది. ఇక్కడ V2 వస్తే ఇక్కడ ఏమవుతుందండి? హ్యాడ్ ప్లస్ V3 వస్తుందనమాట. హ్యాడ్ ప్లస్ V3 ఉన్నది ఏదుందండి ఇందులో మనకి ఇక్కడ ఆన్సర్? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మనం మీనింగ్ పరంగా చూసుకున్నా గానీ అదే అవుతుంది. హీ వుడ్ హ్యావ్ పాస్డ్ హిజ్ ఎగ్జామ్. అతను ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండేవాడు. ఏం చేసుంటే ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. తనకు బాగా కష్టపడి ఉన్నట్లయితే, బాగా హార్డ్ వర్క్ చేసినట్లయితే. అర్థమైందండి? నెక్స్ట్ వన్. రీడ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్. ఇక్కడ డిస్కవరీ దట్ అస్పిరిన్ క్యాన్ హెల్ప్ ఫైట్ క్యాన్సర్. ఇది న్యూస్ పేపర్ హెడ్లైన్గా వచ్చిందంట. దాన్ని మనం ఏంటి పాసివ్ వాయిస్గా మార్చమంటున్నారు. వెరీ సింపుల్ అమ్మ ఇది. మీరు ఎక్కువగా వాటి కోసం ఆప్షన్స్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో ఒక టేబులర్ ఫామ్ ఉంటుంది, మీకు తెలుసు కదా. విల్ ఫ్యామిలీ ఏదైనా వచ్చిందనుకోండి, కెన్ని కుడ్డు కానీ విల్లు ఉడ్డు కానీ ఇలాంటివి ఏమి వచ్చినా మనకేం వస్తుంది? B+V3 వస్తుంది. B+V3 వస్తుంది. మనకి అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సరు ఆప్షన్ 1 ఈజ్ అవుతుందండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. V3 రావాలి ఇక్కడ. కెన్ వచ్చిందనుకోండి, తప్పనిసరిగా మనకి అక్కడ V3 రావాలి. V3 వస్తుంది. ఎలాగా మనకి పాసివ్ వాయిస్ అనగానే మనకి అక్కడ V3 రావాలి. పాసివ్ వాయిస్లో ఇందులో కూడా మనకి అక్కడ V3 కనిపించట్లేదు. ఎందులో కూడా మనకి ఇక్కడ డిస్కవరీ V3 కాదు, ఇది V3 కాదు. సో డిస్కవర్డ్ అనేది V3 అనమాట. సో మనకి ఇది సింపుల్గా ఆన్సర్ అనమాట. డిస్కవర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. మనకి పాసివ్ వాయిస్ అనగానే V3 కదా. V3 అనేసి మార్చాలనుకునేసరికి మనకి అక్కడ ఆన్సర్ అనేది ఈజీ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్. ట్విట్టరింగ్ మీన్స్. ట్విట్టరింగ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ట్విట్టరింగ్ మీనింగ్ ఏంటండి? అది మనం సినోనిమ్స్లో తప్పనిసరిగా చదువుకోవాల్సిందే. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో మేకింగ్ ఏ సిరీస్ ఆఫ్ షార్ట్ హై సౌండ్స్ అంట. ఓకేనండి. నెక్స్ట్ వన్. చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ విత్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్డ్. ఇక్కడ అండర్లైన్ వర్డ్ యొక్క ఆపోజిట్ వర్డ్ అనేది మనకి కనుక్కోమంటున్నారు. క్రుయల్టీ అంటే మీనింగ్ ఏంటి? దాని యొక్క ఆపోజిట్ మీనింగ్ ఏంటి? క్రుయాలిటీ అంటే క్రూరమైన. దాని యొక్క ఆపోజిట్ మీనింగ్ ఏమవుతుంది? కైండ్నెస్ అనేది అవుతుంది. నెక్స్ట్. క్రుయాలిటీ అంటే దయ లేకపోవడం, కైండ్నెస్ అంటే దయ కలిగి ఉండడం. నెక్స్ట్ వన్. I took a great eggs and knocked down the wall. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా? సో ద మీనింగ్ ఆఫ్ ద ప్రేజల్ వర్బ్ మనకి ఇస్తారు కదా. తప్పనిసరిగా ప్రేజల్ వర్బ్ నుంచి మనకు ఒక బిట్ ఆన్సర్ అనేది వస్తుంది. నాక్ డౌన్ యొక్క మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుంటే దాని ప్రేజల్ వర్బ్. ఇక్కడ నాక్ డౌన్ అంటే మీనింగ్ ఏంటంటే పగలగొట్టడం అనమాట. పగలగొట్టడం. సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన ప్రేజల్ వర్బ్ ఏంటంటే డెమోలిష్డ్ అనేది దాని యొక్క ప్రేజల్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వన్. 76. ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దెన్ ద బస్. చూడండి, ఇక్కడ మనకి ఆర్టికల్స్ ఇచ్చారనమాట. సరైన చూస్ ద రైట్ కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అబౌవ్. ఇక్కడ చూడండి ఏమొస్తుందండి? ఆర్టికల్ ద అనేటటువంటి ఆర్టికల్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్. రెండింటికి కూడా ద వస్తుంది. ఐ లైక్ బ్లూ. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ టు గెట్ ద అబౌవ్ సెంటెన్స్ యాజ్ ద ఆన్సర్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరైన క్వశ్చన్ అనేది తయారు చేయమంటున్నారు. ఐ లైక్ బ్లూ అనేదానికి. ఇది చూస్తే మనకి ఐ లైక్ బ్లూ కలర్ అనేదానికి సరైన క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ వేస్తే ఆ ఆన్సర్ వస్తుంది. డూ యూ లైక్ బ్లూ కలర్ అని అన్నారు అనుకోండి, డూతో కానీ డిడ్తో కానీ క్వశ్చన్ వచ్చేటప్పుడు మనకి అది ఎస్ ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. తప్పితే ఫుల్ ఆన్సర్ అనేది రాదు. డూ యూ లైక్ బ్లూ కలర్ అని అంటే ఎస్ ఆర్ నో అనేది ఆన్సర్ చెప్పగలుగుతారు. డిడ్ యూ లైక్ బ్లూ కలర్, డస్ యూ లైక్ బ్లూ కలర్ అన్నారు అనుకోండి, ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పగలరు. కానీ ఐ లైక్ బ్లూ అనేటటువంటి ఆన్సర్ అనేది అక్కడ మనకు రాదు. ఈ రెండింటిలో వస్తుంది. అంటే ఈ రెండింటిలో దేంట్లో వస్తుంది చూడండి. వై అంటే ఎందుకు అనే దానికి ఆన్సర్ ఐ లైక్ బ్లూ అనేది
అనేది రాదు. ఎందుకు ఇష్టం అంటే దానికి వేరే ఆన్సర్ వస్తుంది. కాబట్టి విచ్ కలర్ డూ యూ లైక్? ఏ కలర్ నీకు ఇష్టము అని అంటేనే మాత్రమే అక్కడ ఆన్సర్ బ్లూ అనేటటువంటిది వస్తుందనమాట. సో, రైట్ ఆన్సర్ ఈజ్ 3 అవుతుంది. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ కెన్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్‌తోని స్టార్ట్ అయ్యేటటువంటి వర్డ్ ఏంటి? మనకి ఇది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నటువంటి గ్రామర్ అండి. మనకి ఒక నేమింగ్ వర్డ్ అనేటటువంటిది, ఆ నేమింగ్ వర్డ్‌లో ఊర్ల పేర్లు గానీ, వ్యక్తుల పేర్లు గానీ ఇలాంటివి వచ్చాయనుకోండి, తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లెటర్. చూస్ ద వర్డ్ దట్ కెన్ బిగిన్ అంటే స్టార్టింగ్ లెటర్ అని అర్థం అనమాట. ఇక్కడ బ్రిటిష్ అని ఉంది, తప్పనిసరిగా బి అనేది క్యాపిటల్ పెట్టాలి. అర్థమైందండి? తప్పనిసరిగా మనం అది క్యాపిటల్ పెట్టాలనమాట. ఈ బర్డ్, బాయ్స్ అనేది క్యాపిటల్ అనేది అవసరం ఉండదు. ఈ వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు ఇలాంటివి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మనం క్యాపిటల్ అనేది పెట్టాలి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌లో గ్రామర్‌లో ఉంటది. అది మనం ఎక్కడ తప్పనిసరిగా క్యాపిటలైజేషన్ అనేది ఇవ్వాలి. మనకివి పంక్చువేషన్ మార్క్స్ దగ్గరే వస్తుంది. పంక్చువేషన్ మార్క్స్ నేర్చుకునే దగ్గరే వస్తుంది క్యాపిటలైజేషన్ కూడా. అందుకే మీరు అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద డైరీ ఎంట్రీ. చూడండి, డైరీ ఎంట్రీకి సంబంధించి ఇది పార్ట్ అయితే కాదు. ఇది డైరీ ఎంట్రీ రాసేటప్పుడు ఇది అనేది పార్ట్ అనేది ఉండదు అని అంటున్నారు. ఏంటి ఉండదు అంటే సబ్స్క్రిప్షన్ అనేది ఉండదంట. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. డైరీకి సంబంధించి సబ్స్క్రిప్షన్ అనేది ఉండదంట. డేట్ ఉంటుంది, శాలిటేషన్ ఉంటుంది, నేము, సిగ్నేచర్ కూడా ఉంటుంది. కానీ సబ్స్క్రిప్షన్ అనేటటువంటి పార్ట్ అనేది డైరీ ఎంట్రీలో ఉండదు. నెక్స్ట్ వన్, చూస్ ద ట్రైసిలబిక్ వర్డ్. ఇందులో ట్రైసిలబిక్ వర్డ్ ఏదండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్వలాప్ అనేటటువంటిది ట్రైసిలబిక్ వర్డ్. మీరు తెలుగులో రాసుకొని కూడా దాన్ని చేసేయచ్చు. రీవోల్ట్ అనేటటువంటిది 2 సిలబిక్కే. రీ ఒకటి, వోల్ట్ ఒకటి. నెక్స్ట్ సబ్లైన్ అది కూడా 2 సిలబిక్కే. అలాగే ఎబిలిటీ అనేది కూడా 2 సిలబిక్కే. 4 సిలబిక్. ఎబిలిటీ అనేది 4 సిలబిక్. సో, ఎన్వెలాప్ మాత్రమే 3 సిలబిక్ అవుతుంది. తెలుగులో రాసుకొని మనం కట్ చేసేయచ్చు దాన్ని, అంతే. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ ఏమవుతుందండి ఇక్కడ? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనండి? కాన్షియస్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ వితౌట్ ఏ ప్రిఫిక్స్కి సంబంధించి చూస్ ద వర్డ్ వితౌట్ ఏ ప్రిఫిక్స్కి సంబంధించి ప్రిఫిక్స్ లేనటువంటిది అనమాట ఏ వర్డ్ అని అంటున్నారు ఇక్కడ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రిఫిక్స్ అనేది దీనికి లేదు. నెక్స్ట్ వన్, ప్రిఫిక్స్ అంటే ముందుగా యాడ్ అయ్యేది. ఇందులో ఇది ఎక్స్ ప్రిఫిక్స్, రీ ప్రిఫిక్స్, నెక్స్ట్ డి ప్రిఫిక్స్. ఈ సేవేజ్ అనేది డైరెక్ట్ వర్డ్, అది ప్రిఫిక్స్ లేదు. నెక్స్ట్ వన్, ఇక్కడ రెండింటికి మనకి ప్యాసేజ్లు ఇస్తారు. ప్యాసేజ్ నుండి క్వశ్చన్ కాబట్టి మనం అది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, లాంగ్వేజ్ ఈజ్ హెటిరోజీనియస్. దిస్ మీన్స్ మనకి మెథడాలజీ బిట్స్ అండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎనీ లాంగ్వేజ్ కంటైన్స్ వర్డ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. చూడండి, ఎనీ లాంగ్వేజ్ కంటైన్స్ వర్డ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. లాంగ్వేజ్ ఈజ్ హెటరోజీనియస్ మీనింగ్ ఏంటంటే అదనమాట. అంటే లాంగ్వేజ్ ఎందుకు భిన్నమైనది అని అడుగుతున్నారు. అంటే ఎనీ లాంగ్వేజ్ కంటైన్స్ వర్డ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్. ఎందుకు భిన్నమైంది? ప్రతి లాంగ్వేజ్ కూడా కొన్ని భిన్నమైనటువంటి పదాలను కలిగి ఉండడం వల్ల లాంగ్వేజ్ అనేది భిన్నమైనది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈఎస్ఎల్ స్టాండర్డ్స్ ఫర్ ఇంగ్లీష్ మనం ఎక్కడ నేర్చుకుంటున్నామండి? ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్గా మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ వన్, చూస్ ద సిగ్నల్ వర్డ్ దట్ ఇండికేట్స్ సపోర్ట్ అనేటటువంటి వర్డ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అని. సపోజ్ అని అంటాం చూడండి. సపోజ్ అని అంటాం చూడండి, అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనే దగ్గర మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఇంట్రస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆత్మ పరిశీలన, తన గురించి తాను రాసుకునేది.
తన గురించి తనకు రాసుకున్నది. ఇంట్రోస్పెక్షన్ అంటే ఇంట్రో అంటే తన గురించి తాననమాట. ఆత్మ పరిశీలన. వాటికి సంబంధించినవి ఏమొస్తాయండి? యానిమల్స్ చూడండి, ద స్టోరీ విత్ యానిమల్ క్యారెక్టర్స్ గురించి వస్తుందా? డిస్క్రైబింగ్ ఏ పిక్చర్ వస్తుందా? బయోగ్రఫీస్ వస్తాయండి. నెక్స్ట్ ఆటోగ్రఫీ వస్తుంది. ఆటోగ్రఫీ అంటే ఇతరుల గురించి రాసేవి. బయోగ్రఫీ అనేది తన గురించి తాను రాసేవి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్ ఎస్ఓఎస్ అప్రోచ్. ఎస్ఓఎస్ అప్రోచ్లో మనకి ఏముంటుందండి? ఇంపార్టెంట్ టూల్ ఏంటండి లాంగ్వేజ్ లెర్నింగ్లో? స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ ఓరియంటెడ్గా ఉండేది ఎస్ఓహెచ్ అప్రోచ్. నెక్స్ట్ వన్. ద వర్డ్ దట్ మేక్స్ ఏ సెంటెన్స్ గ్రామటికల్లీ యాక్సెప్టబుల్ ఆర్. చూడండి, అంటే మేక్ ఏ సెంటెన్స్ గ్రామటికల్లీ యాక్సెప్టబుల్ ఆర్ అన్నారు. అంటే సెంటెన్స్ని గ్రామటికల్లీ తయారు చేయాలంటే వ్యాకరణ శాస్త్రం ప్రకారం ఏ వర్డ్స్ అనేవి ఉండాలి అని అంటున్నారు. ఏ వర్డ్స్ అండి ఉండాలి? కంటెంట్ వర్డ్స్ అనేవి ఉండాలి. కంటెంట్ వర్డ్స్ అనేవి ఉండాలన్నమాట. ఆప్షన్ 4 అండి, స్ట్రక్చరల్ వర్డ్స్ అనేవి ఉండాలి. సారీ, స్ట్రక్చరల్ వర్డ్స్. మనం స్ట్రక్చర్ అనేది సెంటెన్స్కి ఏ ఉండాలండి? స్ట్రక్చరల్ వర్డ్స్ అనేవి ఉండాలన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కంటెంట్ వర్డ్స్ కాదు, స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేయాలి కాబట్టి సెంటెన్స్కి స్ట్రక్చరల్ వర్డ్స్ అనేవి అవసరం అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. చూడండి, ఇక్కడ ఇది 2022లో 16th డేట్న వచ్చినటువంటి సెషన్ 1లో వచ్చిన క్వశ్చన్ పేపరు. దీన్ని ఒకసారి వివరంగా చూద్దాం ఆన్సర్స్. ఫస్ట్ బిట్ చూస్తే 2 miles డాష్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్. 2 మైళ్ళ దూరం అనేది పెద్ద డిస్టెన్స్ ఏమీ కాదు. ఇది ఎటువంటి సెంటెన్స్? దానిలో వచ్చే వెర్బ్ ఏమిటి? వెర్బ్ ఫామ్ ఏమొస్తుంది చూద్దాం. అయితే ఇది సింపుల్ సెంటెన్స్ అండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఏమొస్తుంది? ఇది ఫ్లోరల్లో ఉంది, మనకి ఇక్కడ ఈజ్ అనేటటువంటిది వస్తుంది అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హౌ కెన్ వి ఐడెంటిఫై ఏ క్వశ్చన్ ట్యాగ్ ఇన్ స్పీచ్? క్వశ్చన్ ట్యాగ్ని స్పీచ్లో ఎలా ఐడెంటిఫై చేస్తారు? దేన్ని బట్టి ఐడెంటిఫై చేస్తారు? దేన్ని బట్టి అండి? బై ఇంటోనేషన్ బట్టి మనం ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఇంటోనేషన్ బట్టి. ఇంటోనేషన్ అంటే అతను మాట్లాడే ప్రసంగంలో. ఐడెంటిఫై క్వశ్చన్ ట్యాగ్ ఇన్ స్పీచ్ అంటే ప్రసంగంలో మనం క్వశ్చన్ ట్యాగ్ని ఎలా ఇచ్చేస్తామంటే, క్వశ్చన్ ఎలా ట్యాగ్ చేస్తామంటే ఇంటోనేషన్, అతను శృతి ద్వారా మనము ఇంటోనేషన్ ద్వారా మనం ట్యాగ్ చేస్తాం. నెక్స్ట్ వన్. 63 బిట్ అండి. హారిక సెడ్ దట్ షీ వాజ్ రీడింగ్ ద మర్చెంట్ ఆఫ్ వెనిస్. ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనేటటువంటిది చదువుతుందన్నమాట. దిస్ సెంటెన్స్ ఈజ్. ఇక్కడ చూడండి, సెడ్ దట్ అనేటటువంటిది వచ్చిందని. దట్ అనే కంజంక్షన్ వచ్చింది కాబట్టి ఇది ఏ స్పీచ్ అండి? మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందన్నమాట. డైరెక్ట్ స్పీచ్ అయితే కాదు. మనకి కొటేషన్స్ వచ్చాయంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ స్పీచ్లో తప్పనిసరిగా 2 కొటేషన్స్ రావాలి, సింగిల్ కొటేషన్ అయితే రాదు. ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ వన్. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ అండ్ ఆన్ గోయింగ్ అంటే జరుగుతూ ఉన్నటువంటి పని గురించి తెలియజేసేటటువంటిది ఏది ఇక్కడ? స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్. ఈజ్ గోయింగ్ టు బై ఏ న్యూ కారు. సీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. సీయింగ్ ఈజ్ నాట్ వాచింగ్. చూడండి, ఇక్కడ సింపుల్గా కనిపిస్తుంది కూడా, సీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అని. అంటే తను లెటర్ రాస్తుంది అని. నెక్స్ట్ వన్. చూస్ ద యూనిసెక్స్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. ఏమవుతుందండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. దే అనేటటువంటిది అన్నింటికి చెందుతుందన్నమాట యూనిసెక్స్ వర్డ్ అంటే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూస్ ద ఆప్షన్ దట్ కెన్ ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ అండర్లైన్ పార్ట్లో ఉన్నటువంటి దాన్ని ఒకసారి ఇంప్రూవ్ చేయమంటున్నారు. ఐ హ్యాడ్ హార్డ్లీ రీచ్డ్ దేర్ వెన్ హీ అరైవ్డ్. ఐ హ్యాడ్ హార్డ్లీ అనే దానికి మనకి ఇంప్రూవ్ చేయమంటున్నారు అనమాట. దానికి ఏమొస్తుందంటే ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హార్డ్లీ హ్యాడ్ ఐ అనేటటువంటిది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ ఒకసారి చూద్దాము. 67 బిట్. చూస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మోడల్ వెబ్స్కి సంబంధించిన రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అంటున్నారు. అయితే మోడల్ వెబ్స్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్. రైట్ ఆన్సర్. ఇన్ స్టేట్మెంట్స్ మోడల్ వెబ్స్ కెన్ బిఫోర్ ద మెయిన్ వెబ్కి ముందు వస్తాయి మోడల్ వెబ్స్. అదేవిధంగా స్టేట్మెంట్స్లో
ద మోడల్ వెబ్స్ కెన్ బి యూజ్డ్ అండ్ యాక్షన్ వెబ్స్. యాక్షన్ వెబ్స్ అయితే కాదు. ఆల్ మోడల్ వెబ్స్ మాత్రం యాక్షన్ వెబ్స్ అవ్వవు. అలాగే హ్యావ్ ఈజ్ నాట్ ఏ మోడల్ వర్బ్. హ్యావ్ ద కింగ్ సెడ్ దట్ డాష్ హార్స్ ద బ్యాటిల్ వాజ్ లాస్ట్. చూడండి, అంటే ఒక రాజు తన గుర్రాన్ని కోల్పోయాడనమాట యుద్ధంలో. దానికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఫర్ వాంట్ ఆఫ్, తన కోరిక మేరకే పోగొట్టుకున్నాడనమాట. నెక్స్ట్ బిట్ చూస్తే చూస్ ద కోఆర్డినేట్ కంజంక్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇందులో కోఆర్డినేట్ కంజంక్షన్ ఏది అని చెప్తున్నారు. ఎట్ అనేటటువంటిది కోఆర్డినేట్ కంజంక్షన్ అనమాట. ఎట్, స్టిల్, బట్ ఇలాంటివన్నీ కూడా కోఆర్డినేట్ కంజంక్షనే. నెక్స్ట్ వన్, చూస్ ద లింకర్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు షిఫ్ట్ ద టాపిక్ అబ్జెక్టివ్లీ. ఆకస్మికంగా మార్చేయడం అనమాట. దానికి ఆన్సర్ ఏమొస్తుందంటే బై ద వే అని వస్తుంది అనమాట లింకర్. నెక్స్ట్ వన్, చూస్ ద రిలేటివ్ ప్రొనౌన్ దట్ ఇండికేట్స్ ఏ పర్సన్. రిలేటివ్ ప్రొనౌన్ సింగిల్ పర్సన్కి సంబంధించి సింగిల్ పర్సన్కి సంబంధించిన రిలేటివ్ ప్రొనౌన్ ఏది? రిలేటివ్ ప్రొనౌన్స్ తెలుసు కదండి మీకు. అందులో సింగిల్ పర్సన్కి యూజ్ చేసేవి ఏమవుతుందంటే హూ అనేటటువంటిది వస్తుందన్నమాట. చూస్ ద సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. ఇందులో పాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏది? పాసివ్ వాయిస్ అనగానే మనకి వర్బ్ 3 ఫామ్ రావాలి. సో మనకి ఈ 1 అవ్వదు, నెక్స్ట్ 4 అవ్వదు. నెక్స్ట్ ఈ రెండింటిలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఐ వాజ్ హ్యాపెండ్ ద ప్లేట్ అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. దేర్ వాజ్ మెనీ చిల్డ్రన్ డాష్ అరౌండ్ ఇన్ ద క్యానల్. దేర్ ఆర్ మెనీ చిల్డ్రన్ అంటే చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అరౌండ్ ద క్యానల్ అంటే కాలువ చుట్టూ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. దానికి సరైన ఆన్సర్ ఏమొస్తుందంటే స్ప్లాషింగ్ అనేటటువంటిది వస్తుంది. ఇది బ్రాజల్ వెబ్స్ అండి. ఇవి నేర్చుకుంటేనే మీకు వస్తాయి, లేకపోతే రావు. సినోనిమ్స్ దగ్గర అలాంటివి వస్తేనే మనకు వస్తాయి. చూస్ ద రైట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ వర్డ్స్. అంటున్నారు ఇక్కడ 2 ఆపోజిట్ వర్డ్స్ బిలీవ్కి సంబంధించి. బిలీవ్ అంటే నమ్మకం, అపనమ్మకంగా రావాలన్నమాట. బిలీవ్ యొక్క ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? అపనమ్మకం అని. అంటే ట్రస్ట్ లేకపోవడం. బిలీవ్ అంటే ట్రస్ట్, నమ్మకం. ట్రస్ట్ లేకపోవడం. దాని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. డౌట్గా ఉండడం లేదా డిస్ట్రస్ట్ అనేటటువంటి ఆన్సర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోమోఫోనిక్ ఫెయిర్. హోమోఫోనిక్ ఫెయిర్కి సంబంధించినది ఈజ్ నాట్ అన్నారు. ఆన్సర్ బ్రీడ్. ఓకేనండి. నెక్స్ట్ వన్, ద డిస్కవరీ వోన్ హిమ్ డాష్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. మనకి ఇక్కడ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇందులో గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏది? ఇక్కడ ఫస్ట్ చూద్దాము. దీక్ష లైక్స్ బికాస్ కౌస్ దే గివ్ అస్ మిల్క్. దీక్ష లైక్స్ ఎందుకు ఇష్టపడుతుందంటే ఆవులు పాలిస్తాయి కాబట్టి. దీక్ష కౌసు లైక్స్ బికాస్ దే గివ్ మిల్క్ అస్. దీక్ష కౌసు 2 అంటే దీక్ష మరియు ఆవులు పాలిస్తాయి కాబట్టి ఇష్టపడుతున్నాయని వచ్చిందనమాట. నెక్స్ట్, దీక్ష లైక్స్ దే బికాస్ కౌస్ గివ్స్ అస్ మిల్క్. దీక్ష ఇష్టపడుతుంది. అక్కడ ఇష్టపడుతుంది, ఇక్కడ ఇష్టపడుతుంది. ఇక్కడ దీక్ష లైక్స్ కౌస్ బికాస్ దే గివ్ అస్ మిల్క్. తనకి ఆవులంటే ఇష్టము. ఇక్కడ ఇష్టపడుతుంది అది వేరు. ఇక్కడ గోవులు పాలిస్తాయి కాబట్టి ఆవులంటే తనకి ఇష్టము, అంతగా తను ప్రేమిస్తుంది అనేటటువంటి మంచి మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ దట్ ద కరెక్ట్ టు హిమ్ వేర్ ఆర్ యూ గోయింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే వేర్ ఆర్ యూ గోయింగ్ అనేటటువంటి క్వశ్చన్ వేస్తున్నారు. అలాగే సెడ్ టు హిమ్ అనేటటువంటిది వచ్చింది. ఇది మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయ్యుండి ఇది డైరెక్ట్ స్పీచ్లో వచ్చింది కాబట్టి మనకి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి మనకి అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తూ మళ్ళీ కొటేషన్స్ కూడా కరెక్ట్గా 2 కొటేషన్స్ అనేవి రావాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇన్ ఎన్ ఇన్ఫార్మల్ లెటర్ డియర్ శేఖర్ ఈజ్ రిటర్న్ ఇన్ హీజ్ పార్ట్ ఆఫ్ ఎ లెటర్. చూడండి, డియర్ శేఖర్ అనేటటువంటిది మనం ఎక్కడ యూజ్ చేస్తామో అని అడుగుతున్నారు.
ఎక్కడ యూజ్ చేస్తామండి? ఇది ఒక సాల్యుటేషన్ అనమాట అంటాం దాన్ని. డియర్ అనేటటువంటిది వాడేదాన్ని. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ సైలెంట్ లెటర్. డస్ నాట్ హ్యావ్ ఏ సైలెంట్ లెటర్. ఏది సైలెంట్ లెటర్ని కలిగి లేదు అని అంటున్నారు. డస్ నాట్ హ్యావ్ అంటున్నారు. ఏది కలిగి లేదండి ఇక్కడ? ఇక్కడ సాటర్డే సైలెంట్ లెటర్ ఉంది. లిజన్ టీ సైలెంట్, సైట్ జీ సైలెంట్, సాటర్డే ఆర్ సైలెంట్. ఇక్కడ బిగన్ అనే దానికి సైలెంట్ అనేది వర్డ్ లెటర్ అనేది లేదనమాట. నెక్స్ట్ వన్, వెన్ ద వర్డ్ అరేంజ్ టేక్స్ ద సఫిక్స్ మీట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఉండాలి. టేక్స్ ద సఫిక్స్ని కలిగి ఉన్నటువంటి మెంట్ అనేటటువంటి సఫిక్స్ని కలిగి ఉన్నటువంటి మెంట్ సఫిక్స్ని కలిగి ఉన్న అరేంజ్ వర్డ్కి సంబంధించి మనకి చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అని అడిగారు. మనకు అందరికీ తెలిసిందే అరేంజ్మెంట్ స్పెల్లింగ్. నెక్స్ట్ వన్, కరెక్ట్గా కూడా ఇచ్చారు కూడా అక్కడ, మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అలా అన్నారు తప్ప. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సఫిక్స్ టు ద చూడండి, సఫిక్స్ నుంచే 2 ఇచ్చారు మనకి. సఫిక్స్ టు ద వర్డ్ టు కంప్లీట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ ఇక్కడ అంటే ఆ మీనింగ్ని ఏది పెడితే, ఏ సఫిక్స్ పెడితే అక్కడ సెంటెన్స్ అనేది కరెక్ట్ వస్తుంది అని అంటున్నారు. షీ ర్యాన్ బ్రీత్లెస్ డాష్ టువర్డ్స్ హిమ్. ఇక్కడ బ్రీత్లెస్లీ వస్తుందా, బ్రీత్లెస్నెస్ వస్తుందా, బ్రీత్లెస్లీ వస్తుందా, బ్రీత్లెస్సీ వస్తుందా? షీ ర్యాన్ బ్రీత్లెస్ టువర్డ్స్ హిమ్ అంటే షీ ర్యాన్ బ్రీత్లెస్ అంటే తను ఊపిరి పీల్చుకోలేక టువర్డ్స్ హిమ్ అక్కడ అతని వైపు పరిగెత్తింది అంట. అక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎల్వై అనేది వస్తుంది అనమాట. బ్రీత్లెస్లీ, బ్రీత్ తీసుకోలేకపోవడం వల్ల అతని వైపు పరిగెత్తింది అని. నెక్స్ట్ వన్, 85 చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్. చూడండి, టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం వస్తుందంటే ల్యాక్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్ ఫ్రమ్ ద లెర్నర్. చూడండి, ఇది అనేది ఆయనకి ప్రాబ్లం వస్తుందన్నమాట ఇంగ్లీష్ టీచింగ్లో. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ టీచింగ్ లెర్నింగ్లో అలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ టు మేక్ పీపుల్స్. చూడండి, పిల్లలకి ఇంగ్లీష్ టీచింగ్ అనేటటువంటివి నేర్పించాలంటే వాళ్ళలో ఏమి కలిగించాలి అని అంటున్నారు. ఏం కలిగించాలండి? మనం ఏం కలిగించాలి? ఎక్వైర్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్ కూడా మనం వాళ్ళకి కల్పించాలి. అప్పుడే వాళ్ళు టీచింగ్ ఇంగ్లీష్ అనేది పీపుల్కి బాగా వస్తుందన్నమాట. ఎక్వైర్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్. నెక్స్ట్, ఇన్ ద స్టోరీ ద క్యారెక్టర్ హూ అచీవ్స్ ఏ పర్పస్ ఈజ్ కాల్డ్. చూడండి, హూ అచీవ్స్ అంటే తన యొక్క కోరిక, క్యారెక్టర్, ద స్టోరీ ఆఫ్ ద క్యారెక్టర్ అంటే ఒక కథను రాసేటటువంటి వాళ్ళు ఏ పర్పస్తో ఉంటారనమాట. కథను రాసేటటువంటి వాళ్ళు ఏ పర్పస్తో ఉంటారు అంటే ఒక కథను రాసేవాళ్ళు ఎటువంటి పర్పస్తో వాళ్ళు రాస్తారు అని. ఏ ప్రోటోగోనిస్ట్ అంటే ఒక కథానాయకుడు అనేటటువంటి పాత్రలో వాళ్ళు రాస్తారంట, ప్రోటోగోనిస్ట్. నెక్స్ట్ వన్, బిహేవియరిస్ట్ అప్రోచ్ ఈజ్ నోన్ యాజ్. వాళ్ళు తెలియజేసేటటువంటిది నోన్ యాజ్. దేన్ని తెలియజేస్తారండి వాళ్ళు? కండిషనింగ్స్. నెక్స్ట్ వన్, చూస్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. ఓల్డెస్ట్ మెథడ్ ఏదండి? మనకు తెలుసు కదా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అప్పుడు గ్రామర్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ని నేర్పించేవాళ్ళు అనమాట. ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి మాన్యువల్ ఏది అని అడుగుతున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి మాన్యువల్ ఏది? సూచనలు ఇచ్చేటటువంటి మాన్యువల్ ఏదండి ఇస్తుంది సూచనల్ని? టెక్స్ట్ బుక్కే ఇస్తుంది అనమాట. ఒక పాఠ్యపుస్తకమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి మాన్యువల్ అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.